జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను వల్ల దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. తిరుమల కొండపై అమ్మే పూజా సామగ్రికి జీఎస్టీ నుంచి కొంత మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో వ్యాపారం మానుకొని ఆధ్యాత్మికత పెంచాలని సూచించారు యనమల. దేశ శ్రేయస్సు కొరకు, రాష్ట్ర శ్రేయస్సు కొరకు రెవెన్యూస్ పెరిగేటప్పుడు, ఆర్థిక అభివృద్ధి రేటు పెరిగేటప్పుడు వీటిలో అడ్డుపడడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కూడా కాదు. ఇట్స్ ఏ కౌన్సిల్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్, సెంట్రల్ గవర్నమెంట్. అంచేత మనం ప్రతిపాదనలు చేస్తున్నాం. కొన్ని పాజిటివ్గా ఇప్పుడు మొదట్లో అగరబత్తి ఒప్పుకోలేదు, తర్వాత అగరబత్తి ఒప్పుకున్నారు. ప్రసాదాలు ముందులో ట్యాక్స్ వేయాలనుకున్నారు, ప్రసాదాలు ట్యాక్స్ లేకుండా చేశాం. కొన్ని ఇష్యూస్ నేషనల్ లెవెల్లో ఉండే ఇటువంటి ఇష్యూస్, ఉదాహరణ గ్రనైట్ ఉంది. గ్రనైట్ సౌత్ ఇండియాలో ఉంది, నార్త్ ఇండియాలో లేదు. నార్త్ ఇండియాలో ఉండేటువంటిది మనం చూస్తే అక్కడ మార్బుల్ ఉంది, రాజస్థాన్ ప్రధానంగా. చేత కొన్ని క్లాషెస్ వస్తాయి, కొన్ని ఒప్పుకుంటారు యూనిఫామ్గా. చేత ఏదేమైనప్పుడు కూడా ఎనానిమస్గా ఒప్పుకున్న వాటికి ఎక్కువ టిక్ పెడతారు. చేత కొన్ని చోట్ల కొంతమంది అబ్జెక్షన్స్ కూడా పెడతారు. ఈనాడు ఫిషరీస్కి సంబంధించిన వరకు ఇందాక నేను క్లారిఫై చేశాను. ఫిషరీస్కి సంబంధించిన వరకు ఆల్ కోస్టల్ స్టేట్స్ అన్నీ కూడా రిప్రజెంట్ చేశాం. ఏం చేద్దంటే మీకు వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కేరళ వరకు ఉన్నటువంటి కోస్టల్ స్టేట్స్ అన్నీ కూడా రిప్రజెంట్ చేశాం. ఈవెన్ పాండిచ్చేరి సీఎం గారు కూడా ఆయన వస్తూ ఉంటాడు, ఆయన కూడా రిప్రజెంట్ చేశారు. దీని మీద ఇంకా కన్సిడరేషన్లో ఉంది, ఏమవుతుందో చూడాలి. అంచేత ఫిషరీస్ మీద కానీ, టెక్స్టైల్స్ మీద కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కమ్యూనిటీస్ వింగ్స్ కాబట్టి వీటి మీద భారం పడకుండా చూడమని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అంచేత ఒకరితోటి అక్కడ నడవదు, అందరం కూడా కలిసి యూనానిమస్గా నిర్ణయం తీసుకోవాలి. దానికి తెలుగుదేశం ప్రభుత్వం 100% ప్రయత్నం చేస్తున్నాం.